ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్. ఓకే, ప్రధానంగా ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఏదైతే ఉందో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో భాగంగా మోడీ గారు జపాన్ అదేవిధంగా చైనాని విజిట్ చేయబోతున్నారు. మనకి ఎక్కడ నిర్వహిస్తున్నారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ అంటే చైనాలో. సో అదే ప్రాసెస్లో ఫస్ట్ జపాన్ విజిట్ చేయడం జరిగింది. ఎందుకు 15th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ జాయింట్ స్టేట్మెంట్లో భాగంగా. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఏం స్టేట్మెంట్ చేశారు, ఏమేం కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, పిఎం మోడీ అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఇషిబా షింగేరు ఎవరైతే ఉన్నారో జపాన్ ప్రైమ్ మినిస్టర్, సో వీరి మధ్యలో కీ టాక్స్ అనేవి జరిగాయి. ఓకే, దీంట్లో స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఓరియంటల్లో టాక్స్ అనేవి జరిగాయి. డిఫెన్స్, ఎకానమీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబిలిటీ అండ్ క్లీన్ ఎనర్జీ ఓరియంటల్లో పలు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఒప్పందాలు అనేవి చేసుకోవడం జరిగింది. సో 3 పిల్లర్ కోఆపరేషన్ ఓరియంటల్లో ప్రధానంగా ఈ స్ట్రాటజిక్ టాక్స్ అనేవి జరిగాయి. దాంట్లో ప్రధానంగా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. సో దీంట్లో వచ్చేసి జాయింట్ డిక్లరేషన్ ఆన్ సెక్యూరిటీ కోఆపరేషన్, మిలిటరీ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వీర్ గార్డియన్, అదేవిధంగా తరంగ్ శక్తి, మిలన్ ఏవైతే ఉన్నాయో ఇవి మిలిటరీ ఎక్స్చేంజెస్లో పాల్గొంటాము అని చెప్పడం జరిగింది. డిఫెన్స్ టెక్నాలజీ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ కూడా చేయనున్నారు. అదేవిధంగా ఎకానమీ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఇండియా జపాన్ ఎకనామిక్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనేది చేయనున్నారు. ఇండియా జపాన్ ఎకనామిక్ సెక్యూరిటీ అనేది చేయనున్నారు. దీంట్లో సెమీ కండక్టర్స్, టెలికాం అదేవిధంగా ఫార్మా రంగాల్లో ప్రధానంగా ఒప్పందాలు అనేవి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో క్రిటికల్ మినరల్స్ ఓరియంటల్లో కూడా మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 10 ట్రిలియన్ వరకు జపాన్ ఏదైతే ఉందో జపనీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాలో చేయనున్నారు. అదేవిధంగా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది అప్గ్రేడ్ చేయబోనున్నారు. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పీపుల్ టు పీపుల్. మనకి డిఫెన్స్ అయిపోయింది, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోయింది. 3rd పిల్లర్ వచ్చేసి పీపుల్ టు పీపుల్, అదేవిధంగా టాలెంట్ మొబిలిటీలో భాగంగా. ఓకే, హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ ఎక్స్చేంజ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 5 lakhs ఇండియన్స్ని బేసిక్గా ఎక్స్చేంజ్ చేసుకొని ఉన్నారు. 50 lakhs స్కిల్డ్ ఇండియన్స్ ఇన్ 5 yearsలో జపాన్కి తీసుకెళ్ళనున్నారు. ఓకే, జపాన్ లాంగ్వేజ్ అండ్ స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వనున్నారు. అదేవిధంగా న్యూ ఇండియన్ కాన్సులేట్ అనేది ఫుకుఓకా అనే ప్రావిన్స్లో ఏర్పాటు చేయనున్నారు.